అమరావతి పనుల పునః ప్రారంభానికి రేపు ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో విజయవాడ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు విజయవాడ ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. నగరంలోని 175 ప్రాంతాల్లో 599 మంది ట్రాఫిక్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. భారీ వాహనాలు నగరంలోకి రాకుండా దారి మళ్లించామన్నారు. వాహనాలు బ్రేక్ డౌన్ అయితే వాటిని తొలగించేందుకు 10 క్రేన్లు అందుబాటులో ఉంచామన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు డ్రోన్లు, అస్త్రం యాప్తో నిఘా పెట్టామంటున్న ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తితో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు నగరంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు తెలిపేందుకు మనతోటి ట్రాఫిక్ డీసీపీ కృష్ణమూర్తి నాయుడు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, నగరంలో చాలా మంది విఐపీలు ఇప్పటికే వచ్చి ఉన్నారు. ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు ఎంతమంది సిబ్బంది ట్రాఫిక్ విధులు నిర్వహిస్తారు, ఎట్లా ఉండబోతుంది? అసలు రాజధానికి పునర్నిర్మాణ పనుల నిర్మాణం కోసం ఇచ్చేస్తున్న శుభ సందర్భంలో సిటీ సరౌండింగ్స్లో ఏ రకమైన ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే విషయంలో ఆల్రెడీ స్టేట్ లెవెల్ నుంచి రెవెన్యూ ఆఫీసర్స్, స్టేట్ లెవెల్ నుంచి పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ సమన్వయంతో 3-4 డేస్ ప్రతి ప్లేస్ని కూడా క్షుణ్ణంగా వారంతా అబ్జర్వ్ చేయటం, వారు అక్కడి నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్, మ్యాప్స్ ఇవ్వటం జరిగింది. మనం 599 మందిని ట్రాఫిక్ కోసం, లాండ్ ఆర్డర్ కాకుండా ట్రాఫిక్ కోసం నియమించడం జరిగింది. వీటన్నింటినీ కాకుండా అన్నీ కూడా డైరెక్ట్గాను వారధి వైపు వెళ్ళేటట్టు కొన్ని వెహికల్స్ని మరల్చి త్రూ సిటీలో నుంచి 4 రకాలుగా మనం పంపించేటట్టు ఏర్పాట్లన్నీ పూర్తిగా స్థాయిలో జరిగినాయి. అన్నింటికీ కూడా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాక వివిఐపీస్, ఎంఐపీస్ వీళ్ళందరూ విఐపీస్ అందరూ కూడాను ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ ట్రాఫిక్ నుంచి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు టువర్డ్స్ గుంటూరు వైపు మరలించడం జరుగుతుంది. అయితే నగరం నుంచి నిత్యం 30 నుంచి 40 వేల వరకు భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ప్రధానమంత్రి కార్యక్రమానికి సంబంధించి ఆ సమయంలో ఎటువంటి మళ్లింపులు భారీ వాహనాలను చేశారు, ఎట్లా జరుగుతుంది? అది సిటీలోకి రాకుండా, సిటీని టచ్ చేయకుండా ఆల్రెడీ స్టేట్ అథారిటీస్, రెవెన్యూ కానీ మా పోలీస్ అథారిటీస్ కానీ ఆల్రెడీ వాటికి దారి మళ్లింపు కార్యక్రమాలు చేశారు. మనకు తెలిసినంత వరకు కూడా గన్నవరం ముందు నుంచి వాటన్నిటినీ కూడా నూజివీడి మీదుగా కొన్ని, కత్తిపూడి మీదుగా కొన్ని, ఇటుప్రక్క హైదరాబాద్ నుంచి వచ్చి లేదంటే చెన్నై నుంచి వచ్చి విశాఖపట్నంకి వెళ్ళవలసినవి, వీటన్నిటిని కూడా ఏ సందర్భంలో కూడా అదర్ ఆల్టర్నేటివ్ రూట్స్ ద్వారా వితౌట్ టచింగ్ ది సిటీ, వితౌట్ టచింగ్ ది గుంటూరు డిస్ట్రిక్ట్ కూడా రెండింటిని లేకుండా వాళ్ళు మరలించడం జరిగింది. సాధారణంగా సాయంత్ర సమయాల్లో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్లు జరుగుతూ ఉంటాయి నగరంలో. ఇది కూడా సాయంత్రం సమయానికి ముగియటము, చాలామంది విఐపీలు నగరంలోకి వస్తూ ఉంటారు వాళ్ళు బస్ చేసి ఉన్న నేపథ్యంలో. ఆ క్రమంలో సిటీలో ఎట్లా ఉండబోతుంది, ఎట్లాగా ట్రాఫిక్ని మీరు మళ్లింపులు చేపడుతూ ఉన్నారు? సిటీలో విఐపీ మూమెంట్స్ అనేది ఇక్కడ సుమారు ఇప్పటి వరకు లెక్క వరకు 200 కంటే తక్కువగానే ఉన్నారు. ఇప్పటికీ 150 మంది టు 200 మధ్యలో ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఒకేసారి బయలుదేరేటట్టు లేదంటే 2-3 స్ట్రెచెస్లో బయలుదేరేటట్టు మనం ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్యారలల్ లైన్స్ అన్నిటినీ కూడా మనం డైవర్ట్ చేస్తాము, కటింగ్స్ చేస్తాము. మళ్ళీ వారు విఐపీస్ చేరుకున్న తర్వాత జనరల్ పబ్లిక్ని మనం ఓపెన్గానే విడిచిపెడతాం. వెహికల్స్ డౌన్ అయినప్పుడు వాటిని త్వరగా క్లియర్ చేసేందుకు మీరు ఎటువంటి పరికరాలని, క్రేన్ లాంటివి అందుబాటులో ఉంచారు? మొత్తం ఎన్ని క్రేన్లని అందుబాటులో ఉంచారు, ఎట్లా ఉంటుంది? అంటే వెహికల్స్ బ్రేక్ డౌన్ అయితే వాటిని ప్రక్కకు నెట్టడానికి మనకు ఆల్రెడీ ఒక 10 క్రేన్స్ వరకు ఇచ్చారండి. వీటన్నిటినీ కూడాను తొందరలో లిప్తపాటులోనే క్లియర్ చేసేటట్టు ఏర్పాట్లన్నీ కూడాను మనకు డ్రోన్ల ద్వారా లేకపోతే అస్త్రం ద్వారా, నెక్స్ట్ అక్కడున్న మానిటర్ చేస్తున్న మొబైల్ పెట్టుకున్నవాడు, తర్వాత వైర్లెస్ సెట్ ఉండే సిబ్బంది ఉండటంతో వాటన్నిటిని కూడా తొందరగానే మనం క్లియర్ చేస్తామండి. ఈ ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ట్రాఫిక్ డీసీపీ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.